తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతుండగా కార్తీక నోముల తర్వాత మహిళలు కార్తీక స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సముద్ర నదీ తీరాల్లో కార్తీక పూజలు, కార్తీక సమారాధనలు చేసి నీటిలో వదులుతున్నారు. ప్రధానంగా గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలతో పాటు ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, పిఠాపురం, ద్రాక్షారామం, వేములవాడ, కాళేశ్వరం వంటి శివాలయాల్లో కోనేరుల్లో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తూ దీపారాధనలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనది. కార్తీక పూర్ణిమ అత్యంత ముఖ్యమైన పూర్ణిమగా పరిగణించబడుతుంది. ఇది భగవంతుడిని సంతోషపెట్టడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచలవుతాయి విశ్వసిస్తారు. హిందూ విశ్వాసాల్లో కార్తీక పౌర్ణమి రోజున వాహనము, దానము, గంగా స్నానము, పూజలు చాలా ముఖ్యమైనవి. నదీ తీరాల్లో దీపాలు వెలిగించేవారు అరటి దొప్పల్లో వెలిగించి నదుల్లో వదులుతారు. అలాంటి అవకాశం లేని వారు ఇంట్లో తులసి చెట్టు దగ్గర అరటి దొప్పల్లో దీపం వెలిగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధనతో ఇహాలోకంలో సుఖ సౌఖ్యాలు, జీవితానంతరం ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. अभूतमसमृद्धिं च सर्वान् निर्णुतमे गृहात् नित्यपुष्टाङ्करे श्रद्धमा पद्ममालिनीम् आपस्नुग्धाजिक्ले तव समे कलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावाह तां महावह जातवेदो लक्ष्मीमनुगामिनीं पद्माक्षेण सौक्षं लभाम्यश्वदादि च गोदाय मुख्यं सर्वकामार्थं परिधयाः त्रिस्तप्तसमिधकृताः देवायज्ञन्तन्वाणाः अबद्धं पुरुषं पशो बहुताः सम्भृतं प्रषदाज्यौ अशोक